హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి నర్సరీకి వచ్చాము. ఇక్కడ ఏమేమి చెట్లు ఉంటాయనేది లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అరటిపండు చెట్టు. చూడండి, అరటిపండు చెట్టు. అరటిపండ్లు కాసాయో లేదో తెలియదు. అరటిపండు చెట్లు. ఇది వచ్చేసి 75 దినార్లు అంట. మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ముద్దమందారం చెట్టు. ముద్దమందారం ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అనుకుంటారు. కరివేపాకు చెట్టు కాదు ఇది. మామూలు ఏదో సోకు పెంచుకుంటారంట ఈ చెట్లు. ఇక్కడ చూడండి, కాగితాల పూల చెట్లు. ఎన్ని రకాల కాగితాల పూలు ఉన్నాయి చూడండి. ఎరుపు 4 రకాలు 5 రకాలుగా ఉన్నాయి. దీనికి ఒక కత్తి ఉండదు ఈ ఈ చెట్టుకు. ఇది పూలు పోసిందంటే దండిగా మంది చూసి నీళ్లు పోస్తారంట. పూలు కాయకుండా ఉంటే కన్నా దీనికి ఎవరు నీళ్లు గిల్లు ఏం పోయిరంట దీనికి. అట్లుండదు. ఈ కథ గురించి పూర్తిగా నాకు తెలియదు. మీకు ఎవరికన్నా తెలిసింటే కన్నా కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి మల్లెపూల చెట్లు. చూడండి మల్లెపూలు ఎట్లున్నాయి చూడండి. మల్లెపూలు చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదా, మల్లెపూలు బాగా కాస్త కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మునగ చెట్టు. మునక్కాయ చెట్టు చూడండి ఎట్లుందా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత పెద్దది కనపడుతుందో చూడండి. ఇక్కడ చెట్టు కాగితాల పూల చెట్టే. ఇవి ఓన్లీ ఇంటి ముందర డెకరేషన్ కోసం పెంచుకుంటారు. ఈ చెట్లను డెకరేషన్ కోసమే పెంచుకుంటారు. చూడండి ఇవన్నీ చూడండి. ఇవి మన ఇంటికి అడుగుని కొండలు ఎక్కువ పెరుగుతాయి. ఈ చెట్లు కొండలు ఎక్కువ పెరుగుతాయి. కానీ ఇక్కడ అందరూ వీళ్ళు ఇళ్ళ దగ్గర పెంచుకోవడం సోకుల కోసం పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఎందుకంటే ఈ పెద్ద పెద్దవి కనపడుతున్నాయి కదా, ఈ పెద్ద పెద్ద దానిలో ఏం చేస్తారంటే వీళ్ళు చెట్లను దీనిలో పోసి సాకుతారనమాట. ఇంటి బయట పెంచుకుంటారు. పెద్ద పెద్ద కాంపౌండ్లు ఉంటాయి కదా, కాంపౌండ్ పక్కన పెట్టి పెంచుకుంటుంటారు. ఇవి చూడండి. ఇవి వచ్చేసి ముద్దమందారం లాగా కనపడుతున్నాయి, కానీ ముద్దమందారం అయితే అనిపించడం లేదు నాకు. కానీ స్మెల్ ఒక వెరైటీ స్మెల్ వస్తుంది. చాలా బాగుంది ఆ స్మెల్. ఇవి చూడండి. ఇవి కూడా అవే. ఇవి ఏం చెట్లు అన్ని రకాల చాలా రకాల చెట్లు. నేనైతే ఇంటి దగ్గర చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ దండిగా రకాల చెట్లు అని చూస్తున్నా. ఇది వచ్చేసి ఇవన్నీ ఇంటి ముందర పెంచుకుంటారు. ఇది కాగితాల పూల చెట్టు. ఇవి ఇంటి దగ్గర ఇవి నేను చూశాను. ఇంటి దగ్గర నేను చూసినాను ఈ చెట్లు. తర్వాత ఇవి వచ్చేసి తులసి చెట్టు. చూడండి తులసి చెట్లు మన ఇంటి దగ్గర బాగా పెంచుకుంటారు. వీళ్ళు కూడా బలి పెంచుకుంటారు. వాసన అయితే అలాగే వచ్చింది తులసి చెట్టు వాసన. ఇంకా మళ్ళీ ఇవి వచ్చేసి ఇది బాదం చెట్లు. అంటే మన ఇంటికాడ బాదం గింజలు కాస్తాయి. ఇక్కడైతే ఈ చెట్లకు బాదం గింజలు కాయవు. ఓన్లీ పెరుగుతాయి అంతే. పూలు కాస్తాయి, అన్నీ కాస్తాయి, కానీ బాదం గింజలు అయితే కాయవు. ఇవి కొన్ని బాదం గింజల చెట్లే. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల చూద్దాం. చూడండి, లోపల ఏసీలలో పెంచుతున్నారు. ఎందుకంటే చచ్చిపోతాయని చెప్పేసి, వేడికి పాడైపోతాయి కదా. ఇవి చూడండి చెట్లు చూడు. ఇవి ఎంత పెద్ద. ఇది మన ఇంటి దగ్గర మర్రి చెట్టు ఉన్నది కదా, సేమ్ మర్రి చెట్టు లాగానే ఉన్నది, కానీ మర్రి చెట్టు అయితే కాదు. ఇది వేరే రకం చెట్టు. అరటి చెట్టు చూడండి. యాడ చూసినా అరటి చెట్లు మటుకు పెట్టుండారు ఇక్కడ. మనం లోపలికి వెళ్దాం. ఇవి వచ్చేసి గడ్డి మొక్కలు. ఇవి ఎక్కువ వీళ్ళు గార్డెన్ అని పెంచుకుంటారు. ఈ గార్డెన్లలో నాటుకుంటూ ఉంటారు అన్నమాట. ఇటువంటి చెట్లన్నీ గార్డెన్లలో ఎక్కువ ఉంటాయి. ఇవి అదే మొత్తం అంతా వీళ్ళు సోప్ కోసమే పెంచుకుంటారు. అవి కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి గింజలు. ఇవి ఏం గింజలు అంటే, ఇప్పుడు నారు పోస్తామంటారు చూసినావా, నారు పోస్తే దానికి గింజలు విత్తనాలు ఉంటాయి కదా, దోసకాయ విత్తనాలు, బీట్రూటు, తర్వాత ఇది వచ్చేసి క్యారెట్, కీరకాయ, వచ్చి ఎర్రగడ్డది, ఇవి వచ్చి మొక్కజొన్నలు. ఇవంతా నారు వీళ్ళ దగ్గరనే దొరుకుతాయి. ఇది వచ్చేసి బలి తింటారు. ఎంటికలు ఊడిపోతాయని చెప్పేసి ఎంటికలకు గుని వాడుతుంటారు ఎక్కువ, రోస్మెరీ ఆయిల్ అని చెప్పేసి. చూడండి, వీళ్ళ దగ్గర నారు గుని దొరుకుతుంది. మనము ఆర్డర్ ఇస్తే కన్నా ఇంటి దగ్గరికైనా హోమ్ డెలివరీ చేస్తారు. అంటే 1, 2 కాదు, దండిగా అయితే. ఇవన్నీ చెట్లే మొత్తం. ఇవి చూడండి. ఇక్కడ మొత్తము ఆ గార్డెన్కి ఏమేమి కావాలో ఆ వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇవి వచ్చేసి నీళ్లు పట్టడానికి, కటింగ్ చేసుకోవడానికి కట్టర్లు, మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి. ఇవి కూడా వచ్చేసి ఇవి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. మొత్తం దీనికి బొక్కలు చూసుకోండి. బొక్కలు ఉన్నాయి. బొక్కలు ఎందుకంటే బొక్కలు పెడతారు. ఇది ఎందుకంటే నీళ్లు కిందికి ఇంకిపోవడానికి. ఒకవేళ బొక్క పెట్టుకుని అంటే చెట్టు చచ్చిపోతుంది. కిందికి నీళ్ళు ఎమిరి కిందికి పోకుండా ఉంటాయి కదా. ఇది నిజంగా చెట్టు అనుకున్నారు. ఇది చెట్టు అయితే కాదు, ఇది ఒకటి ప్లాస్టిక్ చెట్టు. చూడండి ఎలా పెట్టారు ప్లాస్టిక్ మొత్తం. ఇది నిజంగా నేను దూరం నుంచి చూసేసి నిజంగానే మనం కాయలు తింటాం. అవేంటి నేరేడుకాయలాగా ఒక కాయలు వస్తాయి అనమాట. లోపల గింజ ఉంది, నేరేడుకాయలాగా కనపడుతున్నాయి, కానీ కాదు, ప్లాస్టిక్ సోప్ కోసం పెట్టారు. ఇవన్నీ మనము గార్డెన్లలో పూజల కింద పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ అవే మొత్తం. చూసారా, ఇది వచ్చేసి అల్లుడి సినిమాలో చూపించాడు అనమాట. ఇది దీంతో లాగితే పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి బకరాలని చేస్తాడు. కానీ ఇవి సోకు పెంచుతారు. ఇవి చాలా పెద్ద అవుతాయి చెట్లు. ఎంత పెద్ద అవుతాయి అంటే చాలా పెద్ద చెట్లు అవుతాయి ఇవి.
ఇంకా మొత్తం ఇవన్నీ ఇది చూస్తున్నారు, ఇవన్నీ అవే చెట్లు. మనం ఇంటికాడ వద్దంటే మనం నీళ్లు పోయకునే కానీ పెరుగు. ఇది వచ్చేసి తాటి చెట్టు, చూడండి ఎట్లున్నదో, చిన్నది తాటి చెట్టు. నేను ఫస్ట్ చూసి ఈత చెట్టు ఏమో అనుకున్నా, వాళ్ళని అడిగితే ఈత చెట్టు కాదన్న ఇది తాటి చెట్టు అని చెప్పారు. ఇది కూడా తాటి చెట్టే. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి, మనకి ఏ చెట్టు కావాల్సింటే ఇంటికాడ చూసిన చెట్లని ఉన్నాయి. మనం ఇంటికాడ అయితే సాకం చెట్లను, వీళ్ళు అదే పనిగా సాక్కోవాలని చెప్పేసి వేలు వేలు పెట్టుకుంటారు ఈ చెట్లను. మనకి ఇంటి దగ్గర అయితే ఫ్రీగా దొరుకుతాయి, ఇక్కడైతే వేలు వేలు పెట్టుకోనాలా. ఇది చూసారా, ఇది వచ్చేసి కలమంద చెట్టు. మన ఇంటికాడ వద్దని మనము యాడంటే ఆడ నాటుతాం, ఈ వాగిళ్ళకి కడతాంటాం. వీళ్ళు అదే పనిగా కుండీలలో పెట్టి పెంచి నీళ్లు పోసి సాకుతున్నారు. కలమంద వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి కలమంద చెట్లు వాళ్ళు అదే పనిగా కుండీలలో పెట్టి పెంచుతున్నారు. మనం అయితే ఇది వచ్చేసి రోస్మేరీ. ఇవి ఎంటికలకు బాగా పనిచేస్తాయి అనమాట. అంటే ఎవరికన్నా ఎంటికలు బాగా ఊడిపోతాయన్నా ఇది కూర కూడా చేసుకొని తింటారు. చెట్లు నాటుతారు కదా, పైన గుడ్డలా కడతారు. ఎందుకంటే ఎండల కాలం కదా, ఈ ఎండకు చచ్చిపోతాయి చెట్లు, బాగా చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి ఎండ తగలకుండా ఇట్లా పెడతారు. పైన చూడండి, పైన ఎట్లా కట్టుకుంటారో ఆ విధంగానే వీళ్ళు కూడా పెంచుకునే వాళ్ళు కూడా ఆ విధంగా కట్టుకుంటారు అనమాట. ఇది అడ్రస్ వచ్చేసి ఆల్రాయి లులు పక్కన ఉంటుంది అనమాట. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.